జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. Very good morning to all of you. So now మనము దీన్ని కూడా కమిట్మెంట్ గురించి ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాము. సో అన్ని ఒకేసారి చెప్పకుండా ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ నాకు తెలిసినంత వరకు స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. నేను నెక్స్ట్ స్టెప్ అంటే మనం ఏమనుకున్నాము, మనం ఖచ్చితంగా పుస్తకంలో రాసుకోవాలి, జర్నల్ మెయింటైన్ చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. కమిట్మెంట్, మనకంటూ ఒక గోల్ ఉండాలి. మనకంటూ అందరికీ గోల్ ఉంది కదండి. ఎవరికైనా గోల్ లేకుండా ఉందా? చెక్ చేసుకోండి. మనము గోల్ లేకుండా అసలు ఎవ్వరం ఉండకూడదు. మనము ఏదో అది గోల్ అంటే నేను ప్రపంచాన్ని మార్చేస్తాను, నేను వచ్చే సంవత్సరం కల్లా ఇది అవుతాను, అట్లా ఏం వద్దు. మనము అంతకు ముందు నుంచి మనం విజువలైజేషన్, తర్వాత అంతకు ముందు క్లాసెస్ నుంచి మనము స్టెప్ బై స్టెప్ వస్తున్నాం. మనకి ఏది ఇష్టమో, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ఇట్లాంటి వాటిని మాత్రమే చూసుకోవాలి. ఐ డోంట్ వాంట్ యూ టు గో ఓవర్ బోర్డ్. సడన్ గా ఇది నాకు ఈ ఇల్లు నచ్చట్లేదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు నచ్చట్లేదు అనే నైరాశ్యం కూడా ఉండకూడదు. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు చిన్న చిన్న గోల్స్ అని అంటే ఏదైనా సాధిస్తేనే గోల్ అని కాదు. సో ఇవన్నీ మనం ముందు మాట్లాడుకున్నాం కాబట్టి మీ మనసుకు నచ్చిన ఏదో ఒక వ్యాపకము అని అనాలి. పెద్దవాళ్ళు ఇప్పుడు ఏమి చేయలేము అనేసి అనుకునే వాళ్ళకి ఏమైనా చేయొచ్చు. వాట్ ఎవర్ యు డ్రీమ్ ఆఫ్, ఏమైనా మనము మన మనసులో ఎప్పుడో ఒకప్పుడు అనుకున్నవి, ఇదిగోండి నేను అద్భుతంగా కుట్లు అల్లికలు చేసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, యూ కెన్ డూ దట్. నేను ఇంకా డీసెంట్ గా బట్టలు వేసుకోవాలి అని అనుకోండి. సింపుల్ గోల్స్ అయినా సరే, ఆల్ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ టు కన్సీవ్ ఇన్ యువర్ మైండ్. అండ్ మనకంటూ ఒక గోల్ ఉండాలి. ఇది నేను ఇట్ ఈస్ ఈజీ. నేను పుస్తకం చదవడము, లేకపోతే పుస్తకం రాయడము, ఆర్ ఏమైనా సరే స్మాల్ నా ఇంట్లో వాళ్ళ వరకు కుట్లన్నీ నేనే కుట్టుకుంటాను అని చెప్పడము, ఇంటిని చాలా నీట్ గా తయారు చేస్తాను అని అనుకోవడము, లేకపోతే నేను 1,00,000 రూపాయలు అవసరం లేదు, జస్ట్ 10,000 సంపాదిస్తానను, లేకపోతే 5,000 సంపాదిస్తానను. సో ఏదో ఒకటి మనము నాకున్న స్కిల్ ఏదైతే ఉందో దానిని పెంచుకుంటాను అని. అంటే కంప్యూటర్స్ నాకు రాదు, లేకపోతే ల్యాప్టాప్ మెయింటైన్ చేయడం రాదు, ల్యాప్టాప్ నుంచి ప్రింట్ తీయడం రాదు, లేకపోతే వర్డ్ ఎడిటింగ్ చేయడం రాదు. ఇవన్నీ మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. ఏవైతే మనకి ప్రతిరోజు మన స్కిల్స్ ఉంటాయో, మన పిల్లలు ఈజీగా చేయగలుగుతున్నారో, మనం అవి చేయలేము అని అనుకోవడం కూడా ఒక రకమైన ఓటమిని ఒప్పేసుకోవడం లాంటిది. సో నిజంగా ఆలోచిస్తే ఏం పెద్ద గొప్ప విషయం. అది కూడా కనిపెట్టింది ఎవరో ఒక సృష్టిలో ఎవరో ఒక మనిషే. సో అతనికి మనలాగా మెదడు ఉంటుంది. దాన్ని మనం జస్ట్ కనిపెట్టట్లేదు, కనిపెట్టిన దాన్ని సరిగ్గా వాడుతున్నాం. అంటే కారు నేర్చుకోవడము, బండి నేర్చుకోవడము, లేకపోతే ఏవైనా సరే మనం అనుకోవడమే. మనకు అది అవసరం లేదు అనేసి అనుకుంటా ఉన్నాం, లేకపోతే మనకు అవసరం లేదు అని ఎప్పుడు అనుకుంటాం, మనం అది నేర్చుకోలేము అనేసి భయం ఉన్నప్పుడు. సో ఐఎమ్ ట్రయింగ్ టు అన్ని రకాలుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంటే గోల్ అంటే చాలా పెద్దదే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగాన్ని సాధిస్తాను, ఈ పెద్ద ఇంటిలో ఉంటాను, ఇట్లాంటివే ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటితో కూడా టెస్ట్ చేయొచ్చు. అసలు గోల్ లేకుండా ఉండకూడదు. మనకంటూ ఒక లక్ష్యం ఉండాల్సిందే.
యాజ్ సింపుల్ యాజ్ నేను ఒక 5 కేజీలు బరువు తగ్గుతాను. బరువు చాలా తక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే నేను మంచి సౌష్ఠవంగా ఉంటాను. ఆరోగ్యంగా ఉంటాను. మంచి ఆరోగ్యమైన తిండి తింటాను. సింపుల్ సింపుల్ గోల్స్. చాలా పెద్ద పెద్దవి ఏం అవసరంలా. మనం ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకు అది చాలా సింపుల్ అనిపించింది. మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. మనకెప్పుడో మైండ్‌లో అది కావాలి అని మనం అనుకున్నాము. అది ఎందుకో వదిలేస్తున్నాం. ఇంగ్లీష్ రావడం లేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటాను. లేకపోతే ఇంగ్లీష్‌లో హిందీ రావడం లేదు. వాటెవర్ విచ్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్. మీకు అవసరమైనది, మీరు అనుకున్నది, మీరేదో చెయ్యాలనుకున్నది అది లేకుండా ఉంటే అసలు మీరు ఈ క్లాస్‌కొచ్చేవాళ్ళే కాదు. కాకపోతే ఆ గోల్ అనేది అన్‌క్లియర్‌గా ఉంది. మనకంటూ ఏదో సాధించాలని ఉంది మనందరికీ. ఆల్ ద పీపుల్ హూ ఆర్ హియర్. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. దోస్ హూ హావ్ కమ్ హియర్ ఎర్లీ మార్నింగ్. మనందరికీ ఏదో ఒక గోల్ ఉంది. కానీ మనకి ఏం కావాలో మనకు ఆ క్లారిటీ లేదు. దానికోసం మనం వర్క్ చేయాలి. సో, ఈ క్లాసెస్ వాటిని ఈ ఈ ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ఉపయోగించండి. ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐ వాంట్. నాకేం గావాలి? నాకేం కావాలి అని మీకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అది మన కళ్ళ ముందే ఉంటుంది. కానీ మనం అసలు దాన్ని పట్టించుకోము. బహుశా మీకు ఇది ఎవరో నేను చెప్పడం గాదు. మీ ఇంట్లో వాళ్ళో లేకపోతే మీ స్పౌసో ఎవరు చెప్పరు. మీకు మీరుగా తెలుసుకోవాల్సిందే. సో, నేను చెప్తుంది అర్థమవుతుంది గదండీ! గోల్ లేకుండా ఎవ్వరు ఉండకూడదు. సో, గోల్ అంటూ మనకి ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ గోల్ ఏంటి అనేది సాగర మథనం చేసినప్పుడు ఆహ్, చాలా చాలా అంటే మనం సాగర మథనం చేసినప్పుడు అమృతం పుట్టే ముందు చాలా చాలా విషయాలు పుడతాయి. హాలాహలం పుడుతుంది. అంటే మనము మన మైండ్‌ని కూడా మథనం చేసి నాకేం కావాలి అనేసి ఆలోచించినప్పుడు మనకు అన్‌వాంటెడ్ థాట్స్ కూడా వస్తాయి. కానీ యూ హావ్ టు ఆహ్, సర్టెన్‌లీ డూ దట్ ఎక్సర్‌సైజ్. ఫస్ట్ అదేదో పాటలో ఉన్నప్పుడు పాటలో చెప్పినట్టు సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక విసుగు చెందకుండా పని చేస్తేనే తర్వాతే అమృతం ఇచ్చింది అన్నట్లు వి హావ్ టు మెండ్ అవర్ మైండ్. మనం చాలా చాలా మన మైండ్ ని ఆలోచించుకొని మనకేం కావాలో మనకందరికీ ఉన్నతంగా ఉండాలని ఉంది. ఏ విధంగా ఉన్నతంగా ఉంటాం? ఏం సాధిస్తే ఉన్నతంగా ఉంటాం? చాలా మంది వీటిని వదిలేస్తారు. బావుండాలి. ఉన్న స్థితి కంటే ఇంకా బావుండాలి. ఇంకా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు గానీ, ఎగ్జాక్ట్‌లీ వాట్ దే వాంట్ అనేది గోల్ క్లారిటీ ఉండదు. ఎస్పెషల్లీ గోల్ అనేది చాలా మందికి ఏ ఆహ్, ఈ ఉద్దేశ్యం ఏంటంటే గోల్ అనేది చదువుకునే టైంలోనే ఉండాలి. సంపాదించే వాళ్ళకే ఉండాలి. మగవాళ్ళకే ఉండాలి. ఆడవాళ్ళకి ఉండనవసరం లేదు. లేకపోతే మగవాళ్ళు కూడా ఒక స్టేజ్ వరకే ఉండాలి. 30, 35 సంవత్సరాల తర్వాత మనం ఏమి గోల్ పెట్టుకున్నా మనకి ఏమి వర్కౌట్ అవ్వదు. ఇట్లాంటి అపోహల మూలాన మనము మన రియల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేకపోతున్నాం. ఇదంతా కమిట్మెంట్‌లో భాగమే. మనము వేరే వాళ్ళ కమిట్మెంట్ గురించి నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. కానీ మనకంటూ మనం ఒక లక్ష్యం లేకుండా మనకంటూ అంటే లక్ష్యం పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. వండర్‌ఫుల్. కానీ లక్ష్యం లేకుండా మనకంటూ ఇదిగో నా లక్ష్యం ఏం లేదు మా ఆయనకుంది అనేసి వదిలేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి. దోస్ హూ ఆర్ విత్ అస్. చాలా మంది వి ఆర్ సో ట్రెడిషనల్. సో అంటే మనం ఎంత ట్రెడిషనల్ అంటే నాకు ఏం అవసరం లేదు. మొత్తం మా ఆయనకి పెట్టేస్తాను. నా పిల్లలకి పెట్టేస్తాను అని మనం తిండి ఎలా మనము చేసేస్తాము. నాకు లక్ష్యాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. మనకి లక్ష్యాలు ఉంటే అవతల వాళ్ళు నొచ్చుకుంటారేమోనన్న ఉద్దేశంతోటి మన లక్ష్యాలు కూడా పెట్టుకోని వాళ్ళు ఉంటారు మనలో. చాలా మంది. నేను చెప్తుంది అర్థమవుతుంది కదండీ! ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? సో, మనకంటూ లక్ష్యాలు, మన స్పెసిఫిక్ లక్ష్యాలు. ఇదిగో మన లక్ష్యాలు ఆహ్, నా పిల్లలు బాగా చదవాలి అనేది మన లక్ష్యం కాదు.
మన పిల్లల్ని బాగా చదివేలాగా నేను వాళ్ళకి తోడ్పాటునివ్వాలి అనేది లక్ష్యం. మనమంతా చాలా మంది ఏం చేస్తామంటే వి రిలై ఆన్ అదర్స్, నాట్ రియలైజింగ్ అవర్ ఓన్ పొటెన్షియల్. వి రిలై ఆన్ అదర్స్, మనం వేరే వాళ్ళ మీద బాగా డిపెండ్ అయిపోతాము, నాట్ రియలైజింగ్ అవర్ ఓన్ పొటెన్షియల్. ఇదిగో ఇప్పుడు ఫోన్ లో డబ్బులు ఏమన్నా అవతల వ్యక్తికి వేయాలి అని అనుకోండి, ఇదిగో అది నాకు రాదు, మా ఆయన చేస్తాడు. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లాఫింగ్, ఐ నో, అండర్స్టాండ్ దట్. వి టీవీలో ఛానల్ మార్చాలనుకోండి, నాకు రాదు, మా పిల్లోడికి బాగొచ్చు, వాడి ఊరికే ఇట్లా అంటే చేసేస్తాడు. ఆ, ఒక యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఆ, అంటే అన్ని ఏది పడితే ఆ యాప్స్ డౌన్లోడ్ చేయమని నేను చెప్పను. ఇట్లాంటిది మనం ఎఫ్జి యాప్ కొత్తగా అప్డేట్ చేయాలంటే నా వల్ల కాదు, అది వేరే వాళ్ళు చూస్తారు. నాకు ల్యాప్టాప్ ఓపెన్ చేయడం రాదు, మా మనవరాలు నాకు ఓపెన్ చేసి పెడుతుంది. ఇట్లాంటివి, దీస్ ఆర్ స్మాల్ స్మాల్ థింగ్స్. మనము వెన్ యూ హ్యావ్ దిస్, మనకు ఒక ఎంపవర్మెంట్ వస్తుంది. మనము ఆ, ఆ, మనకు కూడా అంటే చాలా చాలా సింపుల్ విషయాలు. మిడిల్ ఏజ్ ఉమెన్, లేకపోతే ఇప్పుడే పెళ్ళైన వాళ్ళు, నాకు కూరలు చేయడం రాదు, మా అమ్మకి అయితే బాగా వస్తుంది. నాకు పచ్చళ్ళు పట్టడం రాదు, మా అమ్మమ్మకి అయితే బాగా వస్తుంది. సంథింగ్ లైక్ దట్, ఆల్ ఆఫ్ దట్ వి టెండ్ టు షిఫ్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ, సేయింగ్ దట్ ఇది మనం అన్ని పనులు, అన్ని విషయాలు మనకి అనుగుణంగా చేసుకోవడం నేర్చుకోవాలి. మనకంటూ రానిదంటూ ఏం ఉండకూడదు. ఐ యు గెట్టింగ్ మీ? మనకంటూ ఏదిగో కార్ డ్రైవింగ్, అవతల వాళ్ళు చదువుకున్న వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, మనకేంటి నిజంగా ఎందుకు రాదు? మనము ఆ, ఒక స్కిల్ నేర్చుకోవాలి. నాకు కంప్యూటర్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే భయం, సైన్స్ అంటే భయం, లేకపోతే ఆ లెక్కలు లెక్కలు తీసివేతలు నా వల్ల కాదు. ఇవన్నీ నేను ఎప్పుడూ చేయలేదు, నాకు అవసరం లేదు, కాబట్టి నేను ఎప్పుడూ చేయని అవసరం లేదు. పాలవాడికి బిల్లు ఇవ్వాలన్నా నేను వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసి అది కరెక్టో కాదు అనేసి చూసి ఆ తర్వాతే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇస్తాను. ఇవన్నీ సమ్వేర్ సమ్హౌ యు ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్. సో నేను టాపిక్ మొత్తం వేరే వైపు తీసుకెళ్ళాను, బట్ దిస్ ఈజ్ ఏ సైడ్ టాపిక్. దిస్ ఈజ్ ఓన్లీ టు ఎన్హాన్స్ యువర్ పర్సనాలిటీ. ఆటిట్యూడ్ లో మన పర్సనాలిటీ, మనము ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. టీ పెట్టుకోవాలి అని అంటే ఆ, ఇదిగో మా ఆవిడ రాందే నేను టీ పెట్టుకోను. నాకు రాదు అసలు, పొయ్యి వెలిగించడం నాకు రాదు. ఇది ఒక గొప్ప, చాలా చాలా, ఇది ఒక పవర్, ప్రెస్టీజ్ అనేసి చాలా మంది మగవాళ్ళు అనుకుంటారు. సే అది దానిలో ఎక్కడో అది నేర్చుకోలేని విద్య ఏం కాదు, ఎక్కడో ఒక రకమైన అహంకారం, అహంభావం తొంగి చూస్తా ఉంటుంది. వంటిల్లు నా కప్ ఆఫ్ టీ కాదు అని. సో ఇలాంటివన్నీ మనము ఆలోచిస్తే, వెన్ యూ రియల్లీ థింక్ అబౌట్ దిస్, యూ విల్ హ్యావ్ మచ్ మోర్ క్లారిటీ. సో మనం ఆ సైడ్ టాపిక్ నుంచి మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దాము. కమిట్మెంట్. మనకంటూ ఒక గోల్ ఉండాలి. వి ఆల్ షుడ్ హ్యావ్ ఏ గోల్. ఆ గోల్ గురించి ఆ మనం కమిటెడ్ గా ఉండి అది సాధించినప్పుడు మనకి లైఫ్ లో మన మన లైఫ్ రియల్ గా కిక్, అంటే లైఫ్ హ్యాస్ మెనీ మెనీ డైమెన్షన్స్. ఆ కిక్ అంతా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటిదాకా మన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసి ఉంటాము, లేకపోతే బాగా ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు, ఒక మోస్తరుగా ఉండుండొచ్చు, లేకపోతే ఇంకా దిగజారిపోయి చాలా బాధగా ఉండుండొచ్చు, బ్రతుకుని ఏదో భారంగా వెళ్లదీస్తూ ఉండొచ్చు. కానీ మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత, అది సాధించినప్పుడు మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. ఐడెంటిటీ క్రియేట్ అవ్వకుండా ఫలానా సో అండ్ సో ఈజ్ ఫేమస్ ఫర్ దిస్, ఆర్ వాళ్ళు ఇల్లు నీట్ గా పెట్టుకుంటారు, వంట చాలా చక్కగా చేస్తారు, సో వెరీ వెరీ స్మాల్ థింగ్స్, వాళ్ళు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు అని
మన మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు మన గురించి చెప్పుకునేలాగా మన ఐడెంటిటీ ఉండాలి. చెప్పుకోవడం ఇంపార్టెంట్ కాదు. మనము ఎప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అదర్స్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఓన్ కాన్సైన్స్. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మన చేత్తో ఒక సొంతంగా ఒక జాకెట్ ముక్క కుట్టాము అని అనుకోండి, ఒక షర్ట్ కుట్టాము అని అనుకోండి, హౌ హౌ గ్రేట్ యు విల్ ఫీల్. ఇట్స్ యువర్ క్రియేషన్. It is made out of your creativity. It is made out of your effort. మనకంటూ ఇది ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. మనం పొద్దున్నే లెగుస్తున్నాము, నిద్రపోతున్నాము. జస్ట్ అనదర్ డే. కానీ మనకి మన చుట్టూ ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకునే ఒక అవకాశము వచ్చింది. దాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే రోజులు దొర్లినట్టు, నెలలు దొర్లిపోతున్నట్టు, సంవత్సరాలు దొర్లిపోతాయి. అండ్ వి మే ఫీల్ ఇర్రిలవెంట్. మనకంటూ ఒక ఐడెంటిటీ లేకపోతే తర్వాత లైఫ్ అంతా ఆ చెట్లు ఉన్నాయి, మనము ఉన్నాము. ఇట్లా మనం వి విల్ బి రెలిగేటెడ్ టు జీరో. సో అలాంటి ఫీలింగ్ ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్. ఇది నేను సాధించాను అనేసి ఏదైనా ఒకటి మనకి ఇది నేను సాధించాను అనే తృప్తి మనకి ఎప్పుడు ఉండాలి అని అంటే లక్ష్యం ఉండాలి. మనకంటూ ఒక లక్ష్యం ఉండి తీరాలి. దానికోసం మనం వర్క్ చేస్తూ ఉండాలి. సరేనా? సో దాన్ని మనము కంటిన్యూ చేద్దాము. అబౌట్ ద గోల్స్ అండ్ హౌ వి విల్ బి. ఇదైతే ఖచ్చితంగా ఫామ్ చేసుకుంటూ ఉండండి. లక్ష్యాన్ని మనము మనం ఒక బుక్ లో రాసుకోవాలి అని అనుకున్నాము. దాన్ని ఇంకా డీటెయిల్డ్ గా రాబోయే రోజుల్లో మనం చెప్పుకుందాం. అండ్ నా చాలా మంది లక్ష్యాన్ని ఫామ్ చేస్తున్నారు. ఇది నా సెకండ్ పార్ట్ ఇప్పుడు చెప్తుంది. లక్ష్యాన్ని అనుకున్నారు, కానీ అది చాలా పెద్ద లక్ష్యం అని అనుకోండి. దాన్ని మనము ఈరోజు అంటే నేను ఒక సడన్ గా డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, ఒక 10 కేజీలు ఎక్స్క్యూజ్ మీ 10 కేజీలు బరువు తగ్గాలి అనేసి ఇది తీసుకున్నాను అనుకోండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను అని అనుకోండి. నేను ఫస్ట్ రోజు పరిగెత్తుతాను, లేకపోతే ఫస్ట్ రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ఫస్ట్ రోజు యోగా చేస్తాను, సెకండ్ రోజు చేస్తాను, థర్డ్ రోజు చేస్తాను, ఫోర్త్ రోజు చేస్తాను, ఫిఫ్త్ రోజు చేస్తాను, బహుశా సిక్స్త్ రోజు, సెవెంత్ రోజు. ఆ తర్వాత ఆ మోటివేషన్ తగ్గిపోతుంది, లేకపోతే నేను అంత ఎఫెక్టివ్ గా చేయకపోవచ్చు. మనకి చాలా చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. ఎందుకంటే మనము బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు 10 కేజీస్ బరువు తగ్గాలి అని అంటే మనం ఏమనుకుంటాము, ఒక 100 రోజుల్లో 10, జస్ట్ ఎగ్జాంపుల్ కి 100 రోజుల్లో 10 కేజీలు తగ్గాలి అని అంటే 10 రోజులకి 1 కేజీ తగ్గాలి అన్నట్టు కదా. సింపుల్ మ్యాథమెటిక్స్. అంటే రోజుకు ఒక 100 గ్రాములు తగ్గాలి. జస్ట్ జస్ట్ సింపుల్. సో మనం ఏంటంటే ఫస్ట్ రోజు చాలా చాలా అద్భుతంగా వర్కౌట్ చేస్తాము. వర్కౌట్ చేసిన తర్వాత వెన్ వి సీ ద వెయింగ్ మిషన్, అది 100 గ్రాములు తగ్గినట్టు ఏమీ చూపించదు. మనందరికీ ఇది ఎక్స్పీరియన్స్ లో ఉండుండొచ్చు. సెకండ్ రోజు మన మోటివేషన్ ఉంది, ఇదిగో మనం అనుకున్నాము 100 రోజుల్లో కొంచెం తగ్గాలి అనేసి. సో ఈ 100 గ్రాములు తగ్గాలి అని అనుకుని నెక్స్ట్ రోజు చూస్తే 100 గ్రాములు ఏం తగ్గం, అంతే ఉంటాం. మనకు అనిపిస్తుంది, అరే నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఏమైనా తగ్గకుండా అలానే ఉండిపోతున్నాను, ఇది చేయడం అనవసరమేమో అనేసి డౌట్ వస్తుంది. కానీ ఆ డౌట్ని పక్కన పెట్టి మూడో రోజు కూడా వర్కౌట్ చేయడానికి, లేకపోతే పరిగెత్తడానికో, లేకపోతే జిమ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటాం. థర్డ్ డే కూడా ఇదిగో మనము
అంటే 3 రోజులకి గాను 300 గ్రాములు తగ్గాలి. సో 300 గ్రాములు ఏం తగ్గం. వెయిట్ అంతే ఉంటుంది. 4థ్ డే, 5థ్ డే, 6థ్ డే అంతే ఉంటుంది. ఆ తర్వాత ఎంత చేసినా ఇది ఇంతే. కాబట్టి నేను ఇలా నే- ఇలా చేయడం అనవసరం అనేసి మనము ఆ వెయింగ్ మిషన్ చూసుకుని ఇది వెయింగ్ మిషన్ తప్పేమో లేకపోతే నేను సరిగ్గా చేయట్లేదేమో అనేసి మనం ఆ తిండి తినడం మానేసి లేకపోతే జిమ్కి వెళ్ళడం ఎక్కువ చేస్తూ అవన్నీ ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అనుకున్నామో అది కంప్లీట్ చెయ్యము. విల్ స్టాప్ ఇట్ దేర్ అండ్ కథ షరా మామూలే. ఏంటి మనం వెయిట్ ఏం తగ్గము అండ్ వీఆర్ డిస్సాటిస్ఫైడ్. అనవసరంగా ఇది పద్ధతి కాదు అనేసి మనం ఏదో స్లిమ్మింగ్ సెంటర్కో లేకపోతే ఆమ్వే ప్రొడక్ట్స్ ఇంకా ఏవో ఉంటాయి కదా హెర్బా లైఫ్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తా ఉంటాం. ఆల్ ఆఫ్ దిస్ ఇది ఎందుకు మనం అనుకునేది ముందు తప్పు. ఏంటది 10 కేజీలు 100 రోజులు తగ్గాలి అని అంటే బహుశా మన ప్రతిరోజు 100 గ్రాములు తగ్గాలి అనేసి అనుకోవడం తప్పు. బహుశా మనకి చాలా మందికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ ఇట్ ఈస్ రిలవెంట్. నేను ఇది ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకోండి. ఇట్ ఈస్ రిలవెంట్. మనం ఏంటంటే ఈ రోజు నేను ప్రేమగా ఉన్నాను కాబట్టి అవతల వాళ్ళు నన్ను ప్రేమగానే పలకరించాలి. ఈ రోజు నేను మంచిగా మాట్లాడాను పక్కన వాళ్ళు నన్ను మంచిగానే చూసుకోవాలి. మనం మారాము అనేసి అవతల వాళ్ళు కండిషన్స్ మారవు. ఒక సైన్స్ అంటే ఉంటుంది. ఒక సైన్స్ అంటూ ఉంటుంది. అసలు 100 రోజుల్లో 10 కేజీలు మనం తగ్గగలమా? జస్ట్ సి కెన్ వి రియల్లీ అది అసలు సైంటిఫిక్ గా మనం అనుకున్నట్లుగా అది కుదురుతుందా? సైంటిఫిక్ గా అది కరెక్టేనా? సో దిస్ ఈస్ మేబీ మన స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్స్ కరెక్ట్ కాకపోవచ్చు. అండ్ మనం ఏదైతే అనుకున్నామో మనము కమిట్మెంట్ అంటే ఏంటి? ఏది ఏమైనా సరే నేను 100 రోజులు చేసి తీరుతాను. దట్ ఈస్ కమిట్మెంట్. అది కాకుండా మనం ఏం చేస్తున్నాము మధ్యలో రిజల్ట్ చూసుకొని అది నాకు అనుకూలంగా లేదేమో అన్న భయంతో మనం మధ్యలోనే ఆపేస్తున్నాం. మనకి కమిట్మెంట్ ఇంకా ఎక్కడ ఉన్నట్లు? మేబీ వీఆర్ కమిటెడ్ ఫర్ ద ఫస్ట్ 3 days ఆర్ ఫస్ట్ 4 days ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఫర్ వెరీ ఫ్యూ మినిట్స్. కమిట్మెంట్ అంటే సస్టైన్డ్ ఎఫర్ట్ సస్టైన్డ్ ఎఫర్ట్ టు బి మేడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఏది ఏమైనా సరే 600 అయినా సరే ఐ షెల్ డూ దిస్ అని అనుకోవడం. ఎందుకంటే మొదట్లో ఏమి రిజల్ట్స్ ఏమి పెద్దగా రావు. అది సైంటిఫిక్ కూడా కాదు. మన బరువు తగ్గడం అనేది అకార్డింగ్ టు ద సైన్స్ రోజుకి 100 గ్రాములు లేకపోతే రోజుకి మనం అనుకుంటున్నట్లు 50 గ్రాములు సడన్ గా అలా బరువు తగ్గిపోవడం కూడా ఇట్స్ నాట్ సైంటిఫిక్ ఎట్ ఆల్. మనం అది తెలియకుండా మనకి ఈ లక్ష్యం ఉంది అనేసి అంటే నేను బరువు గురించి ఎందుకంటే ఇది చాలా మందికి అర్థమవుతుంది కాబట్టి నేను ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చాలా ఇవ్వగలను. అంటే ఐ విల్ టెల్ యూ. నేను నేను నా గోల్ పెట్టుకున్నాను సార్. నాకు చెప్తారు నేను నా గోల్ పెట్టుకున్నాను సార్. ప్రతిరోజు నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుతాను. అసలు నాకు నిద్రాహారాలు అవసరమే లేదు. నేను అసలు పడుకోను. నేను 24 గంటలు ఉంటే 20 గంటలు చదవగలను. ఇది నేను జోక్ కాదు. దేర్ ఆర్ పీపుల్ హూ టోల్డ్ మీ లైక్ దిస్. నేను 20 గంటలు చదవగలను. సార్ ఎన్నిసార్లు పుస్తకాలు? 200 కదా పుస్తకాలు. ఈ 200 పుస్తకాలని నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక్కొక్క పుస్తకం చదివి 200 రోజుల్లో నేను కంప్లీట్ చేస్తాను. అండ్ నేను ఐఏఎస్ తెచ్చుకుంటా. ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది కదా సార్ నాకు. దిస్ ఇస్ హౌ పీపుల్
సే, పీపుల్ థింక్, డివైడ్ ఆఫ్ ద సైన్స్. నేను ఇప్పటి నుంచి కష్టపడుతున్నాను. రజనీకాంత్ సినిమాలో లాగా, లేకపోతే చిరంజీవి సినిమాలో లాగా ఏది రిక్షా దొక్కి నేను ప్రతిరోజు డబ్బులు వెనకేసుకుని వస్తాను. అండ్ సంవత్సరం తిరిగేసరికి నేను 5 లక్షలు సంపాదిస్తాను. సినిమాలో ఒక పాటలో రిక్షా దొక్కి చాలా డబ్బులు కూడబెట్టి, అంటే మిగతా ఇట్ ఈస్ అన్సైంటిఫిక్. కమిట్మెంట్ ఉండడం అని అంటే అన్సైంటిఫిక్ గా మన లక్ష్యాలు పెట్టుకోమని కాదు. ప్లీజ్ బి హ్యావింగ్ ఏ సైంటిఫిక్ మెథడ్, సైంటిఫిక్ వే ఆఫ్ డీలింగ్ విత్ యువర్ సెల్ఫ్. మన మీద మనకి చాలా ప్రేమ ఉండాలి. మనము అనుకుంటాము కమిట్మెంట్ ఉండడము, లక్ష్యాలు ఉండడము అని అంటే ఎక్కడో ఒక్కడ మనల్ని మనం పనిష్ చేసుకుంటేనే ఇది కరెక్ట్ అనేసి అనుకుంటాం. కమిట్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ద వే టు పనిష్ యువర్ సెల్ఫ్ అండ్ అచీవ్ ఎ గోల్. ఇట్ ఈస్ ద క్వైట్ ఆపోజిట్. ఇట్ ఈస్ లవింగ్ యువర్ సెల్ఫ్ మోర్ అండ్ దెన్ అచీవింగ్ వాట్ యు వాంటెడ్. మనము మనల్ని అమితంగా ప్రేమించుకుంటూ మనకి ఏం కావాలో అది సాధించుకోవడం. మనం నోరు కట్టేసుకొని తిండి తినకుండా ఇది మన వైటల్ మనకి వెళ్తున్న బ్యాలెన్స్డ్ డైట్ ని సరిగ్గా బ్యాలెన్స్డ్ గా వెళ్ళనివ్వకుండా ఏదో ప్రోటీన్ పౌడర్లు లేకపోతే వాటి మీద ఆధారపడి బాడీ పాపం మీకు చెప్పడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఇట్ విల్ అడ్జస్ట్. ఈ అడ్జస్ట్మెంట్ లో కొంతమందికి వాళ్ళకి కనిపిస్తుంది సడన్ గా మనం అంతకు ముందు చేస్తే తరగని బరువు, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మేము తగ్గాము అనేసి అనిపిస్తూ ఉంటది. కానీ సమ్వేర్ యువర్ బాడీ ఈస్ బీయింగ్ కాంప్రమైజ్డ్ అండ్ మన బాడీ ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు సే నేను బాగున్నాను. ఇంట్లో ఎవరైనా కొట్టుకున్నా కానీ బయటికి ఎలా నవ్వుతా ఉంటాము, నేను బాగున్నాను అనేసి బాడీ మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటది. ఓకే, సో సైంటిఫిక్ గా లేనటువంటి గోల్స్ పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మనము యూ షుడ్, ఇదిగో ఎవరైనా చేశారు అని అంటే మనం కూడా చేయగలం, దానిలో నష్టం ఏం లేదు. కానీ అట్ వాట్ ప్రైస్? యూ షల్ నాట్ పనిష్ యువర్ సెల్ఫ్ ఫర్ హ్యావింగ్ ఎనీ గోల్. అది పనిష్మెంట్ చేస్తూ ఉంటే అది సస్టైన్డ్ ఎఫర్ట్ ఉండదు. దాన్ని ఎప్పుడు క్విట్ చేద్దామా అని మనకు అనిపిస్తూ ఉంటది. కాబట్టి అటువంటి లక్ష్యాల వైపు వెళ్ళకూడదు. మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత, నేను ఇంకా సింప్లెస్ట్ మెథడ్ చెప్తాను. మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఫీలింగ్ అబౌట్ యువర్ గోల్. అది రాదేమో అన్న నెగిటివ్ ఫీలింగ్ తోటి మనం స్టార్ట్ చేయకూడదు. నేను ఇప్పటిదాకా ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఇప్పటిదాకా చదవలేదు సరిగ్గా, ఇప్పుడు వచ్చి చదువుతారు. మనకి కోరిక బలంగా ఉంది, చదవగలిగిన సత్తా కూడా ఉండుండొచ్చు. దానికి కావలసిన కరెక్ట్ యాటిట్యూడ్ లేకపోతే ఆ లక్ష్యాన్ని మీరు సాధించలేరు. యాటిట్యూడ్, వాట్ ఐ మెంట్ బై యాటిట్యూడ్ ఇన్ ద డేస్ టు కమ్ ఐ విల్ టెల్ యూ. Why only few people are clearing the examinations and why others are not? So మనకి ఈ రోజు పాయింట్ ఏంటంటే, we will not punish ourselves for our goal. We will only be loving it so much so that it will fuel
యువర్ టుమారోస్ జర్నీ ఆల్సో. మీరు ఈ రోజు దాన్ని ఎంతగా ప్రేమించాలి అని అంటే మన లక్ష్యాన్ని, రేపొద్దున మీరు దాన్ని చేయడానికి ఇంకా అమితంగా ముందుకు ఉరుకుతూ ఉండాలి. అలా లేకపోతే సమ్‌వేర్ సమ్‌హౌ వి హావ్ టు చేంజ్ ద మోడ్ ఆఫ్ ఆపరేషన్. దాన్ని ప్రేమించాలి. మనము లక్ష్యాన్ని ఎంత ప్రేమిస్తున్నామో, లక్ష్యానికెళ్ళే దారిని గూడా సరిగ్గా మనకు అనుకూలంగా చేసుకోవాలి. మరి హ్యాపీగా జిమ్‌కెళ్తూ ఉండాలి. అగైన్ నేను జిమ్ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే వెయిట్ లాస్ కోసం ఒక ఈజీ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతోటి. మనం ఏ పని చేసినా, మీరు ఏ లక్ష్యం ఉన్నా సరే, దాన్ని ఈ రోజు చేసే పనిని చాలా ప్రేమిస్తూనే చెయ్యాలి. ప్రేమిస్తూ చెయ్యకపోతే మీకది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది అనంటే, మీకు వెంటనే మీ కమిట్మెంట్ నుంచి డీరైల్ చేయగలిగిన సత్తా మీ మోడ్ ఆఫ్ ఆపరేషన్‌కి ఉంటుంది. అందుకని దాన్ని చాలా ఇష్టంగా చేసుకోవాలి. ఓకే. ఒక్కొక్కసారి తప్పదు. చేదైనా ఇష్టంగానే తినాల్సిందే. చేదైనా ఇష్టంగా తింటుంటే దాన్నే ఉగాది అని అంటాం. కదా! అలా అన్నమాట. సో, ఐల్ జస్ట్ స్టాప్ నౌ. I know there will be many doubts to you regarding this. ఎవరైనా ఏమైనా మాట్లాడాలన్నా ఈ దీని గురించి డీటెయిల్డ్‌గా ఎవరికైనా డౌట్ ఉన్నా సరే, అదర్ దాన్ దిస్ మన కమిట్మెంట్‌లో మనము ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మోడ్ ఆఫ్ రైటింగ్ ఏదైనా చెప్పాలన్నా ఆర్ నేనిది సాధించాను అని మీకెవరైనా చెప్పాలనన్నా సరే, యూ ఆర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. అర్జున్ గారు. యాహ్! సార్ నేను చిన్న గోల్స్ ఒక 4 పెట్టుకున్నాను. దాంట్లో కోపం తగ్గించుకోవాలని ఒకటి, హెల్తీ ఫుడ్ తినాలని, తర్వాత సైక్లింగ్, నేను రోజు సైక్లింగ్ చేస్తాను సార్ మార్నింగ్. నేను ఇంత టైంలో రీచ్ కావాలని నేను పెట్టుకున్న 4 గోల్స్‌లో ఈ 3 సాధించాను గానీ ఇక్కడ హెల్త్ కాన్షియస్‌లో కొంచెము మోటివేషన్ తగ్గిపోయింది. ఇంకోటి లాంగ్ టర్మ్ గోల్స్‌లో నేను జాబ్ తీసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి అది ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఎందుకంటే అక్కడ ఒక దగ్గర డీమోటివేట్ అవుతున్నాను సార్. సో ఈ చిన్న గోల్స్ అన్ని రీచ్ అయ్యాను కానీ రీచ్ అవుతున్నాను మాక్సిమం. నా చేతిలో లేని దాన్ని నేను డిమోటివేట్ అవుతున్నాను అనిపిస్తుంది సార్. రైట్. ఐ టెల్ యూ అర్జున్ గారు, సార్ ఫస్ట్ గోల్ మీది ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్. కోపం తగ్గించుకోవాలి అనేది గోల్ కాదు. సార్ చిన్న వాటికల్లా నేను ముందుగా చాలా కోపంగా బ్యాడ్ వర్డ్స్ కూడా వాడేవాడిని. ఇప్పుడు చాలా వేరే మా అమ్మ కూడా చెప్పేది కూడా ముందుగా అట్లా లేవు నువ్వు అనేసి చెప్తున్నారు సార్. కూడా అంటే ఫ్రెండ్స్ కూడా అట్లాగే చెప్తారా? అంటే నేను అనుకున్నదని సాధించానేమో అనేలాగా నేను అనుకుంటాను సార్. అర్జున్ గారు, మీరు అది సాధించారు. కానీ గోల్ ని డిఫైన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కోపం అనేది నెగిటివ్ థింగ్. దాన్ని మనము కోపం తగ్గించుకోవడం అనే దాన్ని మనం చెప్తున్నప్పుడు మైండ్ కి నాకు చాలా విషయాలు నేను అవగతం అయ్యున్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. దాన్ని ఏ నెగిటివ్ థింగ్ మన గోల్లో రాకూడదు. అంటే కోపం తగ్గించుకోవాలి అనే దాన్ని రీఫ్రేజ్ చేద్దాం. అంటే దాన్ని సరిగ్గా పలుకుదాం. ఏమని పలకాలి అని అంటే, నేను అందరితో ప్రేమగా మాట్లాడాలి అనేది మన గోల్ అవ్వాలి. కోపం తగ్గించుకుంటాను అనేది గోల్ కాదు. అంటే మీకు ఫస్ట్ ఏది గుర్తొస్తుంది? కోపం అనేది గుర్తొస్తుంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఎన్ఎల్పి, అకార్డింగ్ టు సైకాలజీ. సో
మన గోల్ ఏంటి? గోల్ ని ఫ్రేజ్ చేయడం, గోల్ ని వర్డింగ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమనుకోవాలి? కోపం తగ్గించుకోవడం కాదు మనకు కావాల్సింది. అందరితో ప్రేమగా ఉండాలి, ప్రేమగా వ్యవహరించాలి, ప్రేమగా మాట్లాడాలి. దానికి ఆపోజిట్. సో అప్పుడు అది అది ఉంటే ఇది ఉండదు. ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు కదా. ఎస్ సార్. సో, నేను అది అది చెప్తున్నాను. తర్వాత మీ ఫోర్త్ గోల్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనేది కదా. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని అంటే మీరు గవర్నమెంట్ జాబ్ మీ చేతుల్లో ఎందుకు లేదు? సార్ నేను యాక్చువల్లీ కర్ణాటక సార్. ఇక్కడ 2017 లో లాస్ట్ ఎగ్జామ్ రాశాను నేను. ఆ తర్వాత ఇప్పుడు వరకు కర్ణాటకలో ఉన్నారు. అవును సార్. ఇప్పటి వరకు కర్ణాటకలో ఇంకా కాల్ చేయలేదు. ఈ దిస్ ఇయర్ ఏమైనా కాల్ చేయొచ్చు సార్ ఇప్పుడు? ఓ అంటే నోటిఫికేషన్ పడట్లేదు అంతే. నోటిఫికేషన్ పడలేదు సార్. ఓకే, నోటిఫికేషన్స్ పడట్లేదు కాబట్టి మీరు నా చేతుల్లో లేదు అని. అందులో నోటిఫికేషన్ కూడా పడి అందులో కూడా నేను నా డిస్టిక్ లోనే నేను అపాయింట్ చేసుకోవాలనుకున్నాను సార్. సార్ ఇంతకు ముందుగా నేను బెంగళూరులో వర్క్ చేసేవాడిని 10 years బ్యాక్. వదిలేసి ఊర్లోనే ఉంటున్నాను సార్. ఇప్పుడు ఇక్కడే మాదే ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను. సో యూ అట్లాగా వాంట్ టు బికమ్ ఏ స్కూల్ టీచర్ అంతేనా? ఎస్ సార్. ఓ మీ డిస్ట్రిక్ట్ లో మీరు వండర్ఫుల్. సో మీ చేతుల్లో లేదు, రైట్, ఐ అండర్స్టాండ్. కానీ మీ చేతుల్లో ఉన్నది ఏంటి? వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్? మై ఎఫర్ట్ సార్. మీరు అది నేను చేస్తున్నారు కదా. చేస్తున్నాను సార్. రైట్, అది అది చాలు. ఎందుకనంటే ఒక రకమైన నైరాశ్యం ఇది యూ షల్ నాట్ హ్యావ్. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించకూడదు. మన చేతుల్లో ఉన్నది మాత్రమే మనము చేయాలి. అంటే ప్రతిరోజు మీరు యూ షల్ ఆల్వేస్ ఆల్వేస్ ట్రై టు, అంటే మీరు రిస్ట్రిక్ట్ చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఏమని, నా జిల్లాలోనే చేయాలి, నా స్టేట్ లోనే చేయాలి, నా దగ్గరే చేయాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అలా కాకుండా నేను కేంద్రీయ విద్యా సంఘటనకి కూడా చేస్తాను, నేను టీచర్ లో ఉన్నాను, లేకపోతే జవహర్ నవోదయ సంఘటనకి కూడా రాస్తాను అని అనుకుంటే ప్రతి ప్రతి 3-4 నెలలకి ఈ టీచర్ వేకెన్సీస్ వస్తానే ఉంటాయి. మేబీ మీ మీ డిస్ట్రిక్ట్ కాకపోతే మీ పక్క డిస్ట్రిక్ట్ కైనా వస్తుందేమో. సెంట్రల్ గవర్నమెంట్ లో మనం ఏమనుకున్నాము, వీఆర్ రిస్ట్రిక్టింగ్ అవర్ సెల్స్. ఏంటి, నేను ఇంతవరకే ఉంటాను. ఏది, నా స్టేట్ గవర్నమెంట్ లో పడిన ఈ టెట్ ఎగ్జామినేషన్ లేకపోతే డిఎస్సినో, మనం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో అలా అంటాం, ఆ ఎగ్జామినేషన్స్ రాస్తాను అని అనుకున్నాం కాబట్టి మనకు అవకాశాలు లేవు కదా. సో నేను ఇది మీరు ఆలోచించేది తప్పేం కాదు. ఇట్ ఈస్ యువర్ ఓన్ థింగ్. నేను అది దాన్ని మనం అలా అనుకున్నాం కాబట్టి మనకు అలా అవకాశాలు లేవు. అందుకని మనం ఏమనుకుంటున్నాం, ఈ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తుందా, ఏది, వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. వెన్ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్ యూ హ్యావ్ టు వెయిట్. కానీ ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంటే, ఏది, ఈ ఎగ్జామినేషన్ కి నోటిఫికేషన్ పడుతుంది అన్న నమ్మకం ఉంటే గనక ప్రిపరేషన్ మాత్రం ఆపద్దు. ఓకే సార్. మీరు దీనికోసమే సో అది నెగిటివిటీ కానే కాదు. మీ చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు అంటే ఎప్పుడు లేదు. మనం వీ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ టు దట్ ఒపీనియన్. మన గవర్నమెంట్ ఇస్తేనే, మనము ఈ ఫలానా చోట ఇస్తేనే నేను చేస్తాను అని మనం అనుకున్నాం. నేను ఎవరు అలా అనుకోమని చెప్పలా, మీరు అనుకున్నారు కదా. అవునండి. సో సో దిస్ ఈజ్ వాట్ యాటిట్యూడ్ మనది. అలా అనుకున్న దీనిలో ఇది రైట్ తప్పని నేను చెప్పట్లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, మీరు అవకాశాలు ఇదే ప్రిపరేషన్ తో యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. నేను ఇందా చెప్పిన జవహర్ నవోదయ విద్యాలయ, ఇట్లాంటి స్కూల్స్ ఉంటాయి కదా. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక జవహర్ నవోదయ విద్యాలయ ఉంటుంది. సో వాటికి కూడా ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాయి. సో యూ కెన్ ట్రై. మీరు ఎంతవరకు వస్తున్నారు అనేది యూ కెన్ ట్రై. సరేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుద్దాం. ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. నమస్తే.
Thank you, sir. Thank you, Thank you, sir. sir. Thank you. More power to you, sir.